మత కల్లోలాలు సృష్టించటం రాష్ట్రంలో ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాడు టు రీచ్ ది పవర్. అధికారంలోకి రావటానికి మత కల్లోలు సృష్టించటానికి పెట్టుకున్నాడు. ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తున్నాడు. తెలంగాణ, కోస్తా, ఉత్తరాంధ్ర ఈ రకంగా ప్రాంతీయవాదం, కుల కూడా ఈయన బీజం నాటుతున్నాడు. ఎప్పుడూ లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. సెక్యులరిజానికి ప్రాధాన్యత ఇచ్చే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు గతంలో ఎప్పుడు కూడా సెక్యులరిజానికి ఎక్కడ భంగం కలగలేదు. తెలంగాణ ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉన్నప్పుడు కూడా హైదరాబాద్ ఓల్డ్ సిటీలో మత కల్లోలాలు రెచ్చగొడితే ఇనుప పాదంతో కంట్రోల్ చేశారు. ఓల్డ్ సిటీ కూడా చంద్రబాబు వైపు తిరిగారు. ఆ రోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు గారికి జేజేలు కొట్టినారు మత కల్లోలాలు కంట్రోల్ చేసిన విధానానికి. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీ ఆటలు సాగవు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను అంటున్నా. అందుకే ఈరోజు నేను ప్రెస్కి ఇక్కడ కూర్చున్న నేపథ్యం, రాష్ట్రంలోని దళితులారా, జగన్మోహన్ రెడ్డి మాయలో పడకండి. మై రిక్వెస్ట్, ఈ రోజున దళిత వర్గాలకి, దళిత నాయకులకి, ఇతర పార్టీలో ఉన్న దళిత నాయకులకి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, జగన్మోహన్ రెడ్డి అనే మోసకారి వలలో, ఆయన మాయలో పడకండి దళిత సోదరులారా. ఎందుకంటే ఆ రోజున 2019 ఎన్నికల్లో దళితులు కొంత అతని వైపు మొగ్గిన మాట వాస్తవమే. వాస్తవాన్ని మనం కాదనలేము. ఆనాడు ఓటు బ్యాంకుగా ఉన్న దళితులు 2024 ఎన్నికలకు వచ్చేటప్పటికి, అయ్యా జగన్ బాబు మీరొద్దు మాకు అని దళితులందరూ కూడా, దళితుల్లో ఉన్న అన్ని కులాల వాళ్ళు కూడా, 59 కులాల వాళ్ళు కూడా మాకొద్దు జగన్ అని దళిత ఓటు బ్యాంక్ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారిని కావాలనుకోవటం, ఆయనకు ఓటేయటం, 164 సీట్లతోటి కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకోవటం, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవడం మనందరికీ తెలుసు. మరలా ఈ దళిత ఓటును లాక్కోవటం కోసం, దళిత ఓటును మాయ చేయటం కోసం కొంతమంది నాయకులకి ఫండింగ్, నిధులు సమకూర్చి వాళ్ళు ఆశించిన దానికంటే ఎక్కువ డబ్బు ఇచ్చి, డబ్బు కొద్ది ఉంది, అవినీతి సొమ్ము బోల్డ్ ఉంది, అవినీతి సొమ్మును వీళ్ళకిచ్చి సభలు పెట్టించి, చిన్న చిన్న మీటింగులు పెట్టించి చంద్రబాబు నాయుడు గారి మీద, కూటమి ప్రభుత్వం మీద అసత్యపు ప్రచారం చేయటానికి సిద్ధపడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే దళిత సోదరులారా, ఈ జగన్మోహన్ రెడ్డి మాయలో మీరు పడకండి. ఆయన తన స్వలాభం కోసం, తాను అధికారంలోకి రావటం కోసం ఎంతమందిని బలి తీసుకోవటానికి కూడా సిద్ధపడ్డాడు. ఈరోజునేంటి అతను అరెస్ట్ అయ్యాడు. అతని పేరేమి, జోసెఫ్, బచ్చలకూరి జోసెఫ్, ఏదో వాడేదో ఆ పేరు రావణం అదేదో పెట్టుకున్నాడు. ఎవరు అతను? ఎవరి తరఫున మాట్లాడుతున్నాడు రాష్ట్రంలో? జగన్మోహన్ రెడ్డి గారు మీ తరఫున కాదా? మీ తరఫున కాదా? అతని తరఫున మీరు ట్వీట్ చేస్తారా? ఎక్స్లో మాట్లాడతారా? అతను మంచివాడని సర్టిఫికెట్ ఇస్తారా? అతను మాట్లాడిన మాటలు విన్నారా? మీరు మీ మాటలకి, మీ చేష్టలకి ఏమైనా పొంతనుందా? పత్రికా సోదరుడు, నేను గట్టిగా మాట్లాడాలనే ఉద్దేశం కాదు, అందరికీ తెలియాలి, ప్రజలకు తెలియాలి. ఆయన కొత్తగా ఏమంటున్నాడు? హే రామ్, జగన్మోహన్ రెడ్డి గారు, హే రామ్
రాష్ట్రాన్ని రక్షించు, మన రాష్ట్రాన్ని రాముడు శ్రీరామచంద్రుడు రక్షించాలట అని ఎవరు అంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరు జగన్మోహన్ రెడ్డి? హే రామ్కి జగన్మోహన్ రెడ్డికి ఏంటి సంబంధం? జగన్మోహన్ రెడ్డి అని హిందువా? శ్రీరామచంద్రుడి భక్తుడా? అంటే రాజకీయం కోసం దేనికైనా తెగబడతాడు అతను, దేనికైనా దిగజారుతాడు. అతను క్రైస్తవుడని అందరికీ తెలుసు. పులివెందల సిఎస్ఐ చర్చిలో అతను మెంబర్ అని తెలుసు. ఇడుపులపాయ సిఎస్ఐ చర్చిలో అతను సభ్యుడని తెలుసు. క్రైస్తత్వాన్ని 100% పాటించే వ్యక్తి. ఈ హే రామ్ ఎక్కడి నుంచి వచ్చాడు ఇప్పుడు? జగన్మోహన్ రెడ్డి గారు హే రామ్ ఎట్లా వచ్చాడు? ఆ హే రామ్ని నోటుకొచ్చినట్టుగా మాట్లాడేవాడు కదా ఈ రావణ్ జోసెఫ్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు జైలుకి వెళ్ళాడు, రిమాండ్లో ఉన్నాడు నెల్లూరు జిల్లాలో. అతను శ్రీరామచంద్రుణ్ణి, హిందూ మతాన్ని ఎంత ఘోరంగా నీచంగా మాట్లాడుతున్నాడు. వినరాని వ్రాయరాని బూతులు కదా అతను మాట్లాడుతున్నాడు హిందుత్వ గురించి. మరి శ్రీరామచంద్రుని తిట్టేవాడిని హే రామని నువ్వు మాట్లాడుతూ రాష్ట్రాన్ని రక్షించమంటూ వీడికి ఎట్లా మద్దతు పలుకుతావు? అందుకే దళిత సోదరులారా ఆలోచించండి, జగన్మోహన్ రెడ్డి మాయలో పడకండి. దళితులంటే అతనికి ఇష్టం లేదు. మీకు ఉదాహరణలు కూడా ఇస్తాను నేను. దళితుల్ని పక్కన కూర్చోబెట్టుకోవడానికి కూడా అతనికి ఇష్టం లేదు. మేము రోజు చంద్రబాబు గారి పక్కన కూర్చుంటాం. ప్రతిరోజు చంద్రబాబు గారి ఆలోచనల్లో మేము పాల్పంచుకుంటాం. నేను అడుగుతున్న జగన్ పార్టీలో ఉన్న దళిత నాయకులందరినీ, ఎప్పుడన్నా మిమ్మల్ని పిలిచి మాట్లాడా? ఇది చేయబోతున్నానని ఎప్పుడన్నా మీతో మాట్లాడారా? డిస్కస్ చేశాడా? దళితులంటే అతనికి ఇష్టం లేదు. ముఖస్థుతికి మీతో మాట్లాడతాడు తప్పితే వేరే కాదు. ఇప్పుడు ఓటు బ్యాంకు కోసం దళితులు మాట చేస్తున్నాడు. ఇంకెవరెవరితో మీటింగులు పెట్టిస్తాడు, ఎక్కడెక్కడో మీటింగులు పెట్టిస్తాడు, ఏదేదో మాట్లాడిస్తున్నాడు. ఈ మీటింగులన్నిటికీ నువ్వు కదా పెట్టుబడి పెడుతుంది, ఫండ్స్ ఇస్తుంది మీరు కదా. చెప్పండి, గుండెమే చేసుకొని ఆ మీటింగ్ పెట్టేవాళ్ళని చెప్పమనండి. ఎవరు మీ వెనకుండా నడిపిస్తుంది? జగన్ కాదా? ఈ సభలు సమావేశాలు నడిపిస్తున్నది ఎవరు? జగన్ కాదా? ఆ పార్టీ వాళ్ళు కాదా? మీకు ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? అతను ఇచ్చింది కాదా? ఇంకా ఈ మధ్య కొంతమంది తీసేసిన తహసీల్దారులు తయారయ్యారు, రిటైర్ అయిన తర్వాత. వీళ్ళంతా నేను వాళ్ళ పేర్లు చెప్పదలుచుకోలేదు, పేర్లు చెప్పను నేను. అందరికీ తెలుసు కదా వాస్తవాలు, మీ కళ్ళతో మీరే చూస్తూ ఉన్నారు. ఆ తీసేసిన తహసీల్దారులు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. జగన్ లాంటి మహానాయకుడు లేడన్నారు. ఏ రకంగా, ఏ రీతిలో మీకు మహానాయకుడిలాగా కనపడ్డా? పెద్ద పెద్ద చదువులు చదివారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేశారు. మీరు రాజకీయంగా పైకి రావాలి, మంచి పదవిలో రావాలని కోరుకోవటం తప్పులేదు. కానీ కులాన్ని, మనల్ని నమ్ముకున్న వాళ్ళని మోసం చేయటం మంచిది కాదు. జగన్ లాంటి దళిత వ్యతిరేకికి అనుకూలంగా మాట్లాడటం మంచిది కాదు అని చెప్పి కూడా మీ అందరూ. అందుకే దళిత నాయకులారా, దళిత వాదులారా, జగన్మోహన్ రెడ్డి మాయలో పడకండి అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. డీటెయిల్స్లోకి వెళ్ళను నేను. మీ అందరికీ తెలుసు జగన్ ఈరోజు ఎందుకు పిలుస్తున్నాడు.